వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోంతా ఎఫెక్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసింది. ప్రధానంగా ఎక్కువ తీవ్ర స్థాయిలో శ్రీశైలం నియోజకవర్గంలోనే ఎక్కువ ప్రభావం చూపింది. ఇక్కడ చెరువుకి గండిపడిందనేసి రాత్రి ఒక పెద్ద పుకార్లు రావడంతో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సిద్ధాపురం చెరువు దగ్గరకు వచ్చారు. సార్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంది? గండిపడిందంటారు, ఎలా? అదే గండిపడిందని చెప్పేసి నైట్ మాకు రిపోర్ట్ వస్తే ఇమీడియట్ గా అధికారులు కూడా పంపించాము. నేను కూడా కొంచెం లేట్ కావడం రాలేకపోయాను. అధికారులు ఇమీడియట్ గా వచ్చి చూసి అది గండి కాదు అండి, రెగ్యులర్ గా సీపేజెస్ ఏ రిజర్వాయర్ కైనా కూడా సీపేజెస్ అనేవి ఉంటాయి. ఆ సీపేజ్ మాత్రమే, దానివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం. అయినా కూడా ప్రజలు కొంచెం భయభ్రాంతులు ఉంటారు కాబట్టి నేను కూడా పర్సనల్ గా వచ్చి చూస్తామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే నిన్ననే ఇమీడియట్ గా ఇవన్నీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయిండేది. అంటే పోయినసారి గతంలో అది గండి పడింది, మనం తీస్తే మీకే కనపడింది ఆ రోజు. ఈ రోజు దానికన్నిటి కూడా నివారణ కార్యక్రమం ఏం చేపట్టాం మేము. చూడండి, లెఫ్ట్ స్లూయిస్ కానివ్వండి, రైట్ స్లూయిస్ కానివ్వండి, మొన్ననే అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా పకడ్బందీగా ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మళ్ళీ కింది నుంచి, అంటే దాదాపు బెడ్ లెవెల్ కంటే కూడా కిందికి వెళ్ళేసి అక్కడ నుంచి కాంక్రీట్ వర్క్ తీసుకొని వచ్చినాం. కాబట్టి స్లూయిస్ దగ్గర ఎక్కడ కూడా అటువంటి జరిగే పరిస్థితి. స్లూయిస్ జనరల్గా ఎక్కడ స్లూయిస్ దగ్గరనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అటువంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు. మొత్తం స్ట్రక్చర్ తీసుకొచ్చేసాం, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే మనం కూడా ఒకసారి వస్తే ప్రజలు కూడా ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి సో అవి రెగ్యులర్గా మీరు 365 days రిజర్వాయర్లో నీళ్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి చూసుకోండి. అటువంటి సీపేజెస్ ఏ రిజర్వాయర్ దగ్గరే ఉంటాయి. సీపేజ్ వేరు, గండి పడ్డం వేరు. సో ఇది తేడా. అంటే సామాన్యం తెలియదు కాబట్టి పాపం వాళ్ళు భయపడతారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఈ మొంతా ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ప్రభావం చూపింది? ఎన్ని ప్రాంతాల్లో ఈ వాగులు పొంగడం కానీ లేకపోతే ఎఫెక్ట్ అయితే? దాదాపు మన అన్ని మండలాలలో దీని ఎఫెక్ట్ అయితే ప్రభావితం బాగానే ఉంది. శ్రీశైలం మండలం కానీ ఆత్మకూరు, వెలుగోడు, బండాత్మూరు, మహానంది అన్ని చోట్ల ప్రభావం. ఎందుకంటే మాది చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది కానీ కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి రిజర్వాయర్స్ కూడా చుట్టే ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఫుల్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్స్ అన్నీ ఫుల్ లెవెల్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన వాటర్ను అడిషనల్ అవుతుంది కాబట్టి వదలాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత లోతట్టు ప్రాంతాలు మునకకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ముందే మేము కూడా అప్రమత్తమైన అందరు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నారు. సో కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓస్, మరోలు, అలాగే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీబడి ఆన్ ఫీల్డ్. అంటే లింగాలగట్టు దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఎలాంటి సిచ్యువేషన్? కొండ చర్యలు విరిగిపడ్డం కాదు, అక్కడ ఎక్సెస్ వాటర్తో ఫ్లో వచ్చేసింది కిందికి. వచ్చేసరికి ఆ వాటర్తో ఇక వ్యాలీ మీరు చూసారో లేదో, సో బ్రిడ్జ్ కింద ఎక్సెస్ వాటర్ రావడం, అక్కడే టర్న్ తీసుకుంటుంది వాటర్. టర్న్ తీసుకొని మళ్ళీ మెయిన్ కెనాల్లో మెయిన్ ఏదైతే డ్యామ్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ ఉందో దాంట్లో కలవాలి. అక్కడ కార్నర్లో ఉన్న ఒక 3-4 బిల్డింగ్లు పోయాయని చెప్పారు. మా వాళ్ళు పొద్దున్నే పోయి చూసారు. ఎవరికి కూడా ప్రాణ నష్టం లేదు. సో 3-4 4-5 బిల్డింగ్లు పోయాయని చెప్పారు. సో వాళ్ళకి మళ్ళీ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకంతా పునరావాసం ఏర్పాటు చేసి మళ్ళీ కార్యక్రమాలకు వచ్చేటట్టు చేస్తాం. ప్రాణ నష్టం అయితే లేదు. అంటే శ్రీశైల దేవస్థానం ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఇళ్లలో కూడా నీళ్లు చేరాయి, బాధితులు కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఆర్టీకి వచ్చిన ఒక సమాచారం. ఈ దృష్టికి ఏమైనా సమస్య వచ్చింది? అది కూడా వచ్చింది. ఎందుకంటే శ్రీశైలం మండలం హైయెస్ట్ రైన్ఫాల్ అయింది అన్నిటికంటే కూడా. 27 meters పడింది. 27 centimeters హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో ఒకటేసారి అంత పెద్ద వర్షం వచ్చేసరికి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా చాలా పక్కా హౌసెస్ లేవు, మడ్ హౌసెస్ ఉంటాయి. సో అటువంటి చోట ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ కూడా నాకు మార్నింగే రిపోర్ట్ వచ్చేసింది, అర్లీ మార్నింగే. అందరూ కూడా మాట్లాడి, మా కార్యకర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేవస్థానం అధికారులు ఉన్నారు, అందరూ సహాయ సేకర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎక్కడైతే ఎవరైతే అందరు నష్టపోయినారో వాళ్ళకి అందరికి కూడా సో ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని జరిగేటట్టు కూడా చూస్తాం. ఆత్మకూరు పట్టణంలో ప్రధానంగా చాలా కాలం నీట మునిగిన పరిస్థితి. మార్కెట్ కూడా మీరు వెళ్ళొచ్చారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అవును, ఎందుకంటే రైతులు అక్కడ మార్కెట్ రేట్లు కూడా ఎవరైతే వాళ్ళు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకోవడం జరిగింది. ఇది సడన్గా వాటర్ అంతా రైజ్ చేసేసరికి ఆ ధాన్యం అంతా కూడా పాడింది. ఆ రైతులకు కూడా భరోసా ఇచ్చాం. వాళ్ళే కాదు, ఇంకా మిగతా చోట్ల కూడా చాలామంది రైతులు, ఎందుకంటే మొక్కజొన్న ఇప్పుడు హార్వెస్టింగ్ టైం రకరకాలుగా ఉంటాయి. అంటే ముందు వేసుకున్న వాళ్ళు, మధ్యలో వేసుకున్న వాళ్ళు, తర్వాత వేసుకున్న వాళ్ళు కూడా హార్వెస్ట్ అవుతూ ఉంది. అలా ఇత్తనాలు వేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సో అక్కడ ఎవరైతే వాళ్ళే కాదు, మిగతా రైతులు ఎవరైతే ఆరబోసుకున్న వాళ్ళంతా కూడా నష్టపోయినారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు దీని మీద సమీక్ష చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి కేశవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడింది, సెక్రటరీతో మాట్లాడడం. ఇదే కాకుండా ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఏదైతే దెబ్బతింటాయో, ఇంకా పెరిగే పరిస్థితులు దెబ్బతిన్నాయి. కొన్ని చాలా మటుకు పడిపోయినాయి, చాలా మటుకు నీట మునుగుతూ ఉన్నాయి కొంత. ఎందుకంటే వెలుగోడు రిజర్వాయర్ కింద కూడా ఎక్సెస్ వాటర్, అంటే వెలుగోడు నుంచి ఇంకా పొద్దురెడ్డిపాడు నుంచి వచ్చేది కాకుండా ఇట్లా సిద్ధాపురం నీళ్ళు కూడా పోతాయి దానికి. సో ఇదంతా ఒకటేసారి ఎక్కువ 10,000 cusecs నీళ్ళు వదలాల్సి వచ్చింది స్పిల్వే నుంచి. అక్కడ చుట్టుపక్కల ఆ కాలువ వైరవాళ్ళ దగ్గర కూడా పెద్ద బ్రిడ్జ్ అది కూడా ఎక్కి పారుతున్నాయి. సో చుట్టుపక్కల పొలాలన్నీ కూడా నీట మునిగే ప్రమాదం ఉంది, నీట మునిగినాయి. సో వాటన్నిటిని కూడా అక్కడే కాదు, ఎక్కడ ఏ మండలమైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా
ఎక్కడైనా సరే రైతు నష్టపోయిన ప్రతి రైతుకు కరెక్ట్గా ఎన్యూమరేట్ చేసేసి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్షాలు వచ్చిన ప్రతిసారి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సంగమేశ్వరం వెళ్ళేటువంటి గూడాలు. ఆ గూడాలకు సంబంధించిన భవనానికి ఉపయోగేటువంటి పరిస్థితి, రాకపోకలు ఆగిపోయింది, సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎలా? అందుకే ఇవన్నీ కూడా మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కడైతే హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరమో, ఎక్కడైతే నీకు కెనాల్ సిల్టింగ్, బ్యాంక్స్ స్ట్రెంగ్ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పాలి. ప్రధాన మన మార్కెట్లో సిచ్యువేషన్ చూస్తే మొత్తం మొలకలు వచ్చినటువంటి పరిస్థితి, మొక్కజొన్న నాశనమైనటువంటి పరిస్థితి, రైతుల ఆవేదన చెందేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? తప్పకుండా రైతులు ఎందుకంటే పండించి పాపం వాళ్ళు కష్టపడి పండించుకునే దాన్ని దెబ్బతింటే పాడైతే ఎవరికైనా బాధేస్తుంది కదా, కడుపులో బాధ ఎవరికైనా ఉంటుంది. అందుకే మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, ధైర్యం ఇస్తున్నాం. మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం మీ తరఫున మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్టు చూస్తుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. గతంలో కూడా చేశాం. మనం పోయిన సంవత్సరం కూడా ధాన్యం పండించుకునే వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసినాం, జొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, పొగాకు కొన్నాం. సో ఇట్లా అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కూడా యాక్చువల్గా ధాన్యం కొనుగోలు సెంటర్స్ పెట్టి తీసుకునే టైంకి 4 రోజుల నుంచి వర్షం ఇబ్బంది పెడతాం. సో ఒకసారి ప్రకృతిని మనం ఆపలేం కదా. సో ఎవరు అధైర్యపడవద్దండి. ఏ పంట అయినా సరే మీరు పండించుకున్న పంటలకు ఖచ్చితంగా న్యాయం జరగట్టు, నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మోంతా ఎఫెక్ట్ చాలా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. కొన్ని వదంతులు కూడా వచ్చేటువంటి సోషల్ మీడియాలో ప్రచారం అంటే ఇలాంటి సోషల్ మీడియాను మనం ఎవడు ఆపుతాడు చెప్పండి, దూరంటూ వాడు రాసుకుంటుంటాడు. వాస్తవంగా మోంతా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అంతగా దాని ప్రభావంగా కనపడలే. అదృష్టం కొద్ది భగవంతుడుగా మనకు మేలు చూశాడు. దాని నిజమైన స్వరూపం చూసి చాలా ఇబ్బంది పడాం. అందుకే ముఖ్యమంత్రి గారు గత 4-5 రోజుల నుంచి దాని మీదనే అప్రమత్తమే, ఎక్కడెక్కడ ఏది అవసరం, ఒక సింగిల్ ప్రాణ నష్టం కూడా జరగకూడదని అనేక చర్యలు చేపట్టారు. మీకు మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. ఈ మీడియాకు ప్రతిరోజు సమావేశం పెడుతున్నారు. ఎక్కడిక్కడ జిల్లా యంత్రాంగం అంతా ప్రతి జిల్లాలో అలర్ట్ అయిపోయింది. సో సోషల్ మీడియా గురించి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడు వాడు పండుకొని కూడా ఒక మెసేజ్ పెడుతుంటాడు, నిద్రలు ఎత్తాడు ఒక మెసేజ్ పెడతాడు, బాత్రూంలో ఒక మెసేజ్ పెడతాడు. అని లేని నా కొడుకులలో పనిచేస్తుంటారు. వాస్తవంగా ఫీల్డ్ మీద ఎవడు ఉండడు. అవునా, ఇంట్లో కూర్చొని వాడు ఇష్టం వచ్చేట్టు పెడుతుంటాడు. బయటకు వచ్చి చూస్తే కదా ఏంది వాస్తవాలు తెలిసేది. సో నిజాలుంటే వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిందే, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందే, దాంట్లో మనం పాల్గొనాల్సిందే, సహాయక చర్యలు చేపట్టాల్సిందే. అంతేగాని ఒక ఇళ్లలో కూర్చొని వాడు బుద్ధి ఉన్నట్టు పెడతానికి అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో మీ నియోజకవర్గంలో పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా మీరంతా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఏదైనా నష్టం అంటే ప్రాణ నష్టం కానీ, ఇండ్లు నష్టం కానీ, అలాగే పంట నష్టాలు కానీ ఏదాంటిది జరిగినా కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించేటట్టు నేను చూసుకుంటామని భరోసా ఇస్తాను. మీ నియోజకవర్గాల్లో పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఇంకా ఇప్పటికి లేదు, చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఈ వర్షం కంటిన్యూ వస్తే ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నందిపల్లెలో పూర్తిగా దాదాపు ఒక కాలనీలో అన్ని ఇళ్ళు నీట మునిగినాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇందిరానగర్ కానీ ఇప్పుడు ఆత్మకూరులో చూస్తే కానీ కొన్ని చోట్ల ఇప్పుడు అంటే కొద్దిగా మనం ఐడెంటిఫై చేసేసి అవసరం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటికే ప్రతి చోట వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మోంతా ఎఫెక్ట్ చాలా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. ఈ ఎఫెక్ట్తో ప్రధానంగా పల్లెలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం సిద్ధాపురం చెరువు పైన ఉన్నటువంటి పరిస్థితి. సిద్ధాపురం ఎప్పుడు కూడా అంటే ఈ చెరువు నిర్మించినప్పటి నుంచి ఇంత తీవ్ర స్థాయిలో ఇంత ఎక్కువ స్థాయిలో నీళ్లు రాలేదని, ఆ వరద ప్రవాహం రాలేదని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఒక ఉదంతి ఏదైతే ఉందో, ఎట్లున్నాయి వర్షాలు మీ ప్రాంతంలో? రైతుల పరిస్థితి ఎట్లుందంటారు? మొత్తంగా చూసుకుంటే మొత్తం ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికెప్పుడు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో హైయెస్ట్గా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక శ్రీశైలం నియోజకవర్గంలోని. శ్రీశైలం నియోజకవర్గంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు కనిపిస్తాయి. ఒకవైపు కొండ చర్యలు ఇరుపడం, మరోవైపు పంట నష్టం జరగడం, ఇంకోవైపు మార్కెట్లో ధాన్యం నష్టపోయినటువంటి పరిస్థితి, ఇంకోవైపు చూసుకుంటే కాలనీలో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి శ్రీశైలం నియోజకవర్గంలో కనిపిస్తుంది. దీనిపైన ఎవరు అధైర్యపడుతూ మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడతామని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV, సిద్ధాపురం చెరువు నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.